అబ్బబ్బబ్బబ్బబ్బా! టీడీపీ నేతల ఉత్సాహం, వాళ్ళ శ్రమ, వాళ్ళ కష్టం, వాళ్ళ పోటీ మామూలుగా లేదు లో. చూస్తే పబ్లిక్కే షాకైపోవాలి. అరే వీళ్ళు ఇంతగానం కష్టపడతారా అనుకోవాలి. ఇంతకు వీళ్ళు కష్టపడేది, పోటీ పడేది దేంట్లోనో తెలుసా? పనులు చేసుట్లా గిట్లా అనుకుంటే పప్పులు కాలేసినట్టే. ఎందుకంటే చూడుండ్రి వీళ్ళ శ్రమ, వీళ్ళ కష్టం మీకే అర్థమవుతుంది. అర్థమైంది దానుల్లా వీళ్ళ ఉత్సాహము, శ్రమ, కష్టము, పోటీ దేంట్లనో. అందరేమో పబ్లిక్ పనులు చేసేటందుకు పోటీ పడితే వీళ్ళు పండుగ లెక్కన జరుగుతున్న కార్యంలో టోపీలు పెట్టేటందుకు పోటీ పడ్డారు. చిత్రంగా చంద్రబాబు నా టోపే పెట్టుకోవాలంటే నా టోపే పెట్టుకోవాలని మాట అనుకొని చిన్నపిల్లలు కదా గొడవ పడ్డట్టే పడ్డారు. వీళ్ళ పంచాయత్ చూసి చంద్రబాబుకు కూడా ఏం చేయాలో అర్థం కానట్టున్నది. అందుకే ఇద్దరు తెచ్చిన టోపీలను కొద్ది షేప్ పెట్టుకున్నాడు. రంజాన్ పండుగ మాసం కాబట్టి విజయవాడలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిండ్రు. ఈ కార్యానికి చంద్రబాబు పోవుడుతోటి ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ సార్ ఒక టోపీ తెచ్చి పెట్టిండు చంద్రబాబుకు. అటెంక కొద్దిసేపటికి ఆ టోపీ తీసి మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఇంకో పచ్చ టోపీ పెట్టిండు. అటెంక ఎమ్మెల్యే నజీరు జలీల్ ఖాన్ పెట్టిన టోపీ తీసి ఆయన తెచ్చిన టోపీ పెట్టాలని చూసిండు. కానీ జలీల్ ఖాన్ ఒప్పుకోక నా టోపే ఉండాలి అన్నాడు. ఇక దాంతో నా టోపీయే ఉండాలంటే నా టోపీయే ఉండాలని ఇద్దరు లొల్లి పెట్టుకున్నంత పని చేసిండ్రు. కానీ చూడండి, ఇంతమంది ముస్లిం సోదరులు పవిత్రమైన రోజా చేసుకుంటూ ఇఫ్తార్కి వస్తే వాళ్ళకు మనసారా శుభాకాంక్షలు చెప్పి మనసారా మాట్లాడి వాళ్ళతో కలిసి ఇఫ్తార్ చేయాలి. కానీ ఇట్లా టోపీ పెట్టుకున్నోడు కోసం కొట్లాడుడేంది మరీ సిల్లిగా అని అనుకోబట్టిండ్రట. ఇలా టోపీ గొడవను చూసినా అక్కడి పబ్లిక్